బీఆర్ఎస్ హయాంలో సింగరేణి నిధులను సిరిసిల్ల సిద్దిపేటకు తరలించారని ఆరోపించారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. నిధుల తరలింపుతో చెన్నూరు నియోజకవర్గం తీవ్రంగా నష్టపోయిందన్నారు. భూదందాలు, ఇసుక అక్రమ దందాతో బీఆర్ఎస్ నేతలు చెన్నూరులో అరాచకం సృష్టించారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ చిన్న కొడుకునని చెప్పుకునే బాల్క సుమన్ చెన్నూరు ప్రాంత ప్రజలను మోసం చేశారంటున్న మంత్రి వివేక్తో సాగర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, చెన్నూరు నియోజకవర్గంలోని కేతనపల్లి మున్సిపాలిటీలో పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం మంత్రి వివేక్ వెంకటస్వామి గారు నిర్వహిస్తున్నారు. తమ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఇక్కడ ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇక్కడ మనతో పాటు మంత్రి వివేక్ సార్ గారు ఉన్నారు. ఒకసారి అడుగుదాం సార్, చెన్నూరు పైన రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇవాళ హరీష్ రావు ట్రబుల్ షూటర్ను కూడా ఇక్కడ దింపుతున్నామని చెప్పేసి బాల్క సుమన్ గారు కూడా చెప్తున్నారు. ఏమంటారు సార్ అసలు హరీష్ రావు పర్యటన నేపథ్యంలో ఎట్లా ఉండవు? చెన్నూరు నియోజకవర్గం వచ్చే ముందు ఆయన ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఈ ప్రాంతానికి చెందిన డిఎంఎఫ్టి ఫండ్స్ ఏదైతే కేంద్రం చట్టం తీసుకొచ్చిందో, ఎక్కడైతే డిఎంఎఫ్టి ఫండ్స్ రేజ్ చేస్తారో అక్కడనే ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలకు పొల్యూషన్ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ చేయాలంటే ఈ హరీష్ రావే ఇక్కడ ఉన్న డిఎంఎఫ్టి ఫండ్స్ అన్నీ కూడా తరలించి మన సిద్దిపేటకి తీసుకుపోయాడు. చెన్నూరు ప్రజలకు ఎందుకు వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, అది ఆర్కేపురం ప్రజలకు ఆయన ఒక సమాధానం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టిండు. దేవులవాడ, బబ్బర్ చిల్క, లక్ష్మీపూర్లో అక్కడ అన్ని భూములు ల్యాండ్ అక్విజిషన్లో తీసుకోవడం జరిగింది. భూములు తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము, కానీ వారికి కంపెన్సేషన్ పే చేయలేదు. అదే నేను రాష్ట్ర ప్రభుత్వంలో ఫాలోఅప్ చేసి ఇక్కడ 28 కోట్ల రూపాయలు మన రైతులకు, చెన్నూరు రైతులకు నేను వాళ్ళకు కంపెన్సేషన్ ఇప్పిస్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు బాల్క సుమన్, 5 సంవత్సరాలు ఎంపీ, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా శూన్యం అభివృద్ధి తెలంగాణలో. సో హరీష్ రావు ఈ ప్రాంత ప్రజలకు సరైన సమాధానం ఇచ్చి ఇక్కడ వారు క్యాంపెయిన్ చేస్తే బాగుంటుందని చెప్పి సార్, నిన్న బాల్క సుమన్ ప్రధానమైనటువంటి ఒక ఆరోపణలు చేశారు. చెన్నూరులో మున్సిపాలిటీలో అభ్యర్థులు మొత్తం కూడా చెరువులను పేల్చేసే అభ్యర్థులు ఉన్నారు, వారినే ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి నిన్న మీడియా ముఖంగా చెప్పిండు. అలాంటి వరకు ఇంతకుముందు మీరు అన్నట్టు భూ కబ్జాలు కావచ్చు అలాంటి చేసే వరకు నా దగ్గర నడువే అని చెప్పేసి మీరు అల్టిమేట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయన నిన్న ఆరోపణ చేసిందని ఎట్లా చూస్తారు? నిజంగా బాల్క సుమన్ ఏదైతే చెప్తున్నాడో, ఇన్ని సంవత్సరాలు వాళ్ళందరూ కూడా ఆయనతోనే ఉన్నాడు. ఆయనతో ఉన్నప్పుడు వాళ్ళందరూ మంచోళ్ళ? నిజంగానే ఈ విషయము ఒక సంవత్సరం క్రితం వచ్చింది. నిజంగా ఆయన వాళ్ళు ఇన్వాల్వ్ ఉంటే ఆయన ఎందుకు పెట్టుకుంటూ పార్టీలో సస్పెండ్ చేయనుండే, కానీ సస్పెండ్ చేయలేదు. ఆయనకు కూడా తెలుసు మేము వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎంక్వైరీ, పోలీస్ ఎంక్వైరీ అయిన తర్వాత వీళ్ళందరూ ఇన్వాల్వ్ లేనప్పుడే వాళ్ళను మేము పార్టీలో తీసుకోవడం జరిగింది. కానీ నిజంగానే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నేను అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇక్కడ శాండ్ దందా, భూ కబ్జా దందా నడుస్తుందని చెప్పి నేను ఈ చెన్నూరు ప్రాంతంలో వందలాది లారీలు ఉంటే అవన్నీ కూడా ఆపడం జరిగింది. ఎవరైతే శాండ్ మాఫియాలో ఆయనతోని ప్రోత్సహించినారో వాళ్ళే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో పక్కకున్నారు. దానికి సమాధానం ఇవ్వాలి బాల్క సుమన్. మేము ఎందుకు మన చెన్నూరు టౌన్లోనైనా కానీ, ఆర్కేపూర్ టౌన్లోనైనా కానీ, మందమరిలో కానీ ఎక్కడ కూడా రోడ్లు సరిగా లేవు, మిషన్ భగీరథ అని నీళ్లు సరిగా లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 300 బోర్వెల్ వేయించి ప్రజలకు ఏదైతే ఇమీడియట్లీ మంచినీటి సౌకర్యం కావాలో ఇవన్నీ కూడా నేను చేయించడం జరిగింది. మళ్ళీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రోడ్లు, నాలీలు కూడా పనులు జరుగుతున్నాయి. ఆయననేమో ప్రజల సమస్యలు మర్చిపోయి కేవలం కేసీఆర్, కేటీఆర్ సేవ చేసుకుంటూ కూర్చున్నాడు. సార్, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కేతనపల్లి కావచ్చు, మొత్తం మున్సిపాలిటీలలో ఎట్లా కాంగ్రెస్ విజయం ఎట్లా ఉండబోతుంది? 85% అక్రాస్ ద స్టేట్ గెలవబోతున్నది. చెన్నూరు, కేతనపల్లి వన్ సైడెడ్. వాళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కానీ ఆశ్చర్యమైన విషయం, సిపిఐ మాత్రం కొట్లాడింది కొత్త గనులు ఎందుకు రాలేదని. ఇప్పుడు పోయి వాళ్ళతో కలుసుకున్నారు. మేము కూడా వాళ్ళకి పాపము మంచిగానే ఇచ్చినాము. అలయన్స్ కోసము 4 సీట్స్, ఒక కోఆప్షన్ అంటే 5 సీట్లు వాళ్ళకు పక్కా ఇచ్చినాము. వాళ్ళేమో పోయి టీఆర్ఎస్ నుంచి 2 సీట్ల కోసం పోయినరు.
నిజంగానే ఆశ్చర్యమనే విషయము. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా చెన్నూరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని చెప్పేసి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి.